సార్ మేము పిల్లిని పెంచుకున్నామండి, నన్ను చేస్తుందంటే మమ్మీ టీ పోసి సాసల్లో పెట్టి ఆ పిల్లి చేతులు పెడితే చక్కగా పిల్లి ఆ 2 చేతులతో పట్టుకుని ఆ సాసలతో దగ్గరకు వస్తుంది. అటువంటి బాస్ చూసి చాలా ఆనందిస్తున్నాడు. ఏంటి చెప్పడానికి చూసింది, ఎలకను చూడగానే, ఎలక తోక చూడగానే వేడి వేడి టీ బాస్ మీద కొట్టి పరుగో ఆ ఎలకను పట్టుకోవడానికి వెనకాల పరిగెత్తిపోవడం ప్రారంభించాడు. బాస్ ముందు లేసి, రేపురా నేను డిస్మిస్ చేస్తాను అన్నాడు. అంతే అయిపోయింది. రేపు నుంచి నువ్వు ఆఫీస్ రావసరం లేదు, ఇంట్లోనే కూర్చో, నీ పిల్లి చేత నాకు వేడి వేడి కాపీ నా ముఖాన్ని కొట్టిస్తావా. ఈయన పై పనులు నేర్పించగలిగాడు కానీ ఏమీ మార్చలేకపోయాడు, స్వభావాన్ని మార్చలేకపోయాడు. పై పనులు కాదు దేవునికి కావాల్సింది. ఇంతవరకు ఒకవేళ 2024 అలా కనపరిచావేమో, ఈ 2025 సంవత్సరము దేవుడు నీతో ఉండాలి, నీ గృహంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ స్వభావం మారితే యేసయ్య పరిపూర్ణంగా నీతో ఉండును.